వెనిజులాని మేమే పరిపాలిస్తామని వెల్లడించిన ట్రంప్ సురక్షిత అధికార బదిలీల జరిగేదాకా అక్కడ మేమే ఉంటాం, మేమే పరిపాలన చేస్తామని, అలాగే అమెరికా కంపెనీలు చమురు వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులు పెడతాయని స్పష్టం చేసిన ట్రంప్ సురక్షితంగా అధికారం బదిలీ జరిగేదాకా వెనిజులాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. దేశం సురక్షితమని భావించే వరకు సరైన సమయం కొరకు వేచి చూస్తామని, అందరికీ న్యాయం ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగుతుందని నమ్మకం వచ్చే వరకు అమెరికానే పరిపాలిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సార్వభౌమత్వానికి దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారికి, దెబ్బతీసే వారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదొక హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించామని ట్రంప్ పేర్కొన్నారు. అవసరమైతే వెనిజులాపై మరింత పెద్ద దాడి చేస్తామని తెలిపారు. ఫ్లోరిడాలోని ఎలా రిసార్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెనిజులాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులు కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయని ట్రంప్ వెల్లడించారు. ఈ దాడులను గతంలో ఇరాన్పై చేసిన దాడులతో ట్రంప్ పోల్చారు. శనివారం అమెరికా సాధించిన విజయంలో ప్రపంచము ఏ దేశము సాధించలేదని స్పష్టం చేశారు. వెనిజులా సైన్యానంతా నిర్వీర్యం చేశామని ట్రంప్ తెలిపారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలోని కరకాస్లో విద్యుత్ నిలిపివేశామని వెల్లడించారు. మదురోకు మద్దతునిచ్చే నేతలకు ట్రంప్ హెచ్చరించారు. నియంత ఉగ్రవాది అయిన మదురో వెళ్లిపోవడంతో వెనిజులా ప్రజలకు స్వేచ్ఛా వాయువు లభించిందని తెలిపారు. ఆ దేశ ప్రజలు సంపన్నులుగా మారుస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమన్యాయం జరిగేలా, స్వతంత్రంగా బతికేలా వెనిజులా ప్రజలందరినీ అభివృద్ధి చేస్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే అక్కడ వెనిజులాలో ఉన్న చమురు వ్యాపారంపై అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్ళి మౌలిక వసతులు కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదించి పెడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీని వెనుక వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడానికే వెనిజులా అధ్యక్షుడిని ఆధీనంలోకి తీసుకున్నారంటూ కూడా కొన్ని రష్యా, చైనా వంటి దేశాలు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఏమైనప్పటికీ వెనిజులా అధ్యక్షుడిని రాత్రే అమెరికాకు తీసుకెళ్లిపోవడం మాత్రం ఇది ప్రపంచ దేశాల్లోని రాజకీయ అంశం పెద్ద దుమారం లేపుతున్న విషయం గమనించారు.